పెట్టనిస్తలేరు కదా మీరు. ఇప్పుడు మేము కాళేశ్వరం మీద కమిషన్ వేసి రిపోర్ట్ రాకముందు అరెస్ట్ చేస్తే చారిగా ఊరుకుంటారా? ఏం అన్యాయం ఇది, ఏం అక్రమం ఇది? ఒకవైపు కమిషన్ నడుస్తూ ఉంటే ఒక అరెస్ట్ చేస్తారా? ఇదేం మోనపల్లి, ఇది రాజరికమా? ఇది రాజరిక పాలన నడుస్తుందని అడుగుతారు మీరు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజ్యాంగాన్ని అనుసరించి చర్యలు ఉంటాయి. ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేసేది ఉండదని గతంలో కూడా చెప్పాము. కాళేశ్వరము, విద్యుత్ కమిషను అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరము, విద్యుత్ కమిషన్ ఎంక్వైరీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. టైం రావాలి దానికి. పాలన వైపు కాకుంటే ఉచితంగా బస్ ప్రయాణం ఎట్లా వస్తుంది? ఇలా దేశ చరిత్రలో ఎవరు లేని విధంగా సన్నబియ్యం ఎట్లేయగలుగుతున్నాము? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మెస్ ఛార్జ్ 40% పెంచిన చరిత్ర ఈ దేశ చరిత్ర ఏ రాష్ట్రమన్నా చేసిందా? మహిళలకు ఎన్ని సౌకర్యాలు వస్తూ ఉన్నాయి? 60,000 ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 42% రిజర్వేషన్ రాహుల్ గాంధీ కోరిక. ఈ రాష్ట్రంలో బీసీలకి న్యాయం చేసే దశగా ప్రభుత్వం అడుగులేసింది. ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? పోనీ మేము చేసిన కార్యక్రమం ముందు సాధించండి బాబు అంటే అది చేతనైతే. అరవింద్ గారు బీసీ బిడ్డ, మా అన్న డి శ్రీనివాస్ గారు అబ్బాయి, నరనరలో బీసీ నాయకు, నిజమైన బీసీ. మోడీలా కాకుండా అరవింద్ కుమార్ నిజమైన బీసీ. మరి ఎందుకు మోడీ గారికి మీరు అడుగుతలేరు 40% అఫీషియల్గా అప్రూవ్ చేద్దామని? ఇవాళ అరవింద్ ఉన్నాడు, ఈటెల రాజేందర్ ఉన్నాడు, బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు, లక్ష్మణ్ గారు అనుభవం అంటే మా అన్న లక్ష్మణ్ ఉన్నాడు అక్కడ. ఎందుకు మీకు మనసులో బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన వస్తలేదు? మేము చేసినాం. ఇలా దేశ చరిత్రలో సిడబ్ల్యూసీ కాదు ఏ సమావేశంలో మొత్తం హైదరాబాద్ తెలంగాణ కేంద్రంగా మా సమావేశం నడిచే కారణం ఏంటంటే ధైర్యంగా కుల సర్వే చేయగలిగినాం. ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇచ్చాం. దీనికి సుప్రీంకోర్టు క్యాప్ తీయాల్సిందిగా ఢిల్లీలో కూడా ధర్నాలు చేశారు. మేము పోయాం. మీరు ఎందుకు రాలేదు ధర్నాకి? బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నోళ్ళు బీసీ సంఘాలన్నీ కలిసి ధర్నా చేస్తే ఇద్దరు మొఖం చాటేశారు బదులుకొని. ఎందుకు రాలేదు? కొంటి సాకు చూపిస్తారు ముస్లింలను. గుజరాత్లోనే మీ ప్రధానమంత్రి ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తూ ఉంటే ఇక్కడ ముస్లిం చేయడానికి నొప్పేంటి? పోనీ ఈడబ్ల్యూసీ మీరు క్యాప్ తీసి 10% ఈడబ్ల్యూసీ ఇచ్చారు కదా, దానిలో ముస్లిం రిజర్వేషన్ ఉంది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు? మీకు చిత్తశుద్ధి లేక ఇంకా బీసీల మీద మాయ చేస్తా అంటే వాళ్ళకి ఇప్పుడు ఒకటే వణుకు. బీసీలు ఏకమవుతున్నారు దేశంలో. బీసీలంతా రాహుల్ గాంధీతో నడుస్తున్నారు. బీసీల సంఖ్య 60 నుంచి 70% ఉంది ఈ దేశంలో. కాబట్టి మాకు నూకలు చెల్లుతాయి. కాబట్టి ఇలాంటి హెచ్సీలు చిన్న చితకర సంఘటనలు చేసి ప్రజల యొక్క దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచిది. శ్రీధరబాబు అరవింద్ మిత్రులు అయితే శ్రీధరబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే తప్పేముంది? ఒక మిత్రుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే తప్పేముంది? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ముఖ్యమంత్రితో పాటు శ్రీధరబాబు గారి పాత్ర ఉంది, బట్టి గారి పాత్ర ఉంది. ఫారెన్ పోయి రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చిన దాంట్లో ఎవరు పోయారో? రేవంత్ రెడ్డి శ్రీధరబాబు గారు తెచ్చింది. సరే, రాష్ట్రంలో మా పార్టీ ఇప్పుడు మీరు ఎట్లా అధికారంలోకి వచ్చేది లేదు. మా పార్టీ గురించి మీరు ఎందుకు మాట్లాడండి? మీకు ఎందుకు అంత బాధ? ఇది ఆన్ రికార్డ్ ఉన్నదే, కొత్తగా చెప్పేది ఏంది? ఆన్ రికార్డ్ అఫీషియల్ ట్రాన్సాక్షన్, ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇప్పుడు 175 కోట్లు ఒక కన్సల్టెన్సీకి ఇచ్చింది. ఆన్ రికార్డ్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అది కూడా టెండర్ ద్వారా. టెండర్లో పాల్గొంటే వాడికి టెండర్ వచ్చింది. కంపెనీలు వస్తే 5 లక్షలు కాదు 10 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఎంత పెద్ద కంపెనీలు వస్తాయి అనుకున్నారు మీరు? 500 ఎకరాలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు నెలకొల్పితేనే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి మనకి. ఇప్పుడు 400 ఎకరాల్లో రకరకాల కంపెనీలు వస్తే ఇంకో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి డెఫినెట్గా. ఎందుకు రావు? ఇక్కడ ఆయన ఎక్కడ ఎంపీ ఎక్కడ ఆయన? ఏ ఎంపీ మాట్లాడినా
నేను ఎంపీలకు బీజేపీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అభివృద్ధి కార్యక్రమంలో అడ్డేయకండి. విశ్వేశ్వరరెడ్డి చదువుకున్నటువంటి మేధావారు తెలియదా ఇక్కడ కంపెనీలు వస్తే ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో రాష్ట్రము? హైదరాబాద్లో 4 లక్షల 5 లక్షల ఉద్యోగాలు ఆశామాష అది. ఇప్పుడు అది ప్రముఖమైన స్థలము. ఎక్కడో కోకాపేట అవతల 100 ఎకరాలు 100 కోట్ల కమ్మిన వాళ్ళు ఇక్కడ కంపెనీలు పిలిస్తే ఇలా ప్రభుత్వం టు ప్రభుత్వం కాబట్టి మనం ఐఏఎస్కి 75 కోట్లకు ఇచ్చాము. అది రేపు 150 కోట్లకు పోవచ్చు, 200 కోట్లకు పోవచ్చు ఆక్షన్లో. చెప్పాలి కదా మరి ఎక్కడి నుంచి ఎక్కడ సహకారం జరిగింది ఏం కదా. బీజేపీతో వాళ్ళకా దోస్తానే మాకుందా? కేంద్రంలో జరిగిన ప్రతి అంశంలో బీఆర్ఎస్ పాత్ర ఉంది కదా. ఆనాడు 10 ఏళ్లుగా జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, స్పీకర్ ఎన్నిక, త్రిపుల్ తలాక్ బిల్లు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాల్లో కూడా మీ భాగం ఉంది కదా, మీ పాపం ఉంది కదా. ఇవాళ మీరు పొత్తు లేదని ఎట్లా చెప్తారు? బాజాప్తా చెప్పండి పొత్తుందని. లోపాయికారు చీకటి సంసారం చేస్తారు. ఇప్పుడు రామోజీరావు గారు నాకు తెలిసి ప్రైవేట్ భూములు కొనుక్కున్నాడు. కరెక్ట్ సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసి. అక్కడక్కడ అసైన్ భూమి ఉంటుంటే ఉండవచ్చు. ఇతరత్ర వ్యక్తులు కూడా భూములు తీసుకుంటారు. ఏదన్నా కూడా నేనేమంటానంటే కేటీఆర్ గారు 10 ఏళ్ళుగా నేను ఎందుకు వారిని ఛాలెంజ్ స్వీకరించమని చెప్తా ఉన్నానంటే 10 ఏళ్ళు 2014 నుంచి 25 వరకు మొత్తం సమూలంగా చర్చించుకుందాము. 10 ఏళ్లలో హైదరాబాద్ రాష్ట్రమంతా వదిలేండి, రాష్ట్రమంతా యథేచ్ఛగా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హోల్సేల్గా దోచుకున్నారు. హైదరాబాదే మాట్లాడుకుందాం, ఒక దినమంతా కూర్చుందాం, మీరందరూ రండి దయచేసి. మేము వస్తాం, మా సీనియర్లందరం వస్తాం. మేము ఒక్కటొక్కడో చూపిస్తాం ఎక్కడ ఏ భూమి ఏ రకం కొల్లబడిందో, ఎవరి పేరున పోయిందో. మీరు జవాబు చెప్పండి. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న 10 ఏళ్ళుగా జరిగిన దోపిడీ ఇప్పుడు ఇలా రద్దు చేద్దామంటే ఏమవుతుంది, మళ్ళీ ఎటుపోతుంది అంశం మీకు తెలుసు. ఇప్పుడు అంత యథేచ్ఛగా దోపిడీ చేసిన వ్యక్తులు దొంగే దొర ఏమంటే దొంగ నడిచినట్టు ఉంది. దొంగతనం చేసి దొంగ చెప్పండి సార్. ఎస్ 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 ఇప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి దేనికైనా. ఇప్పుడు మీరు మాట్లాడే ఫినిక్స్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నేనే ముఖ్యమంత్రి కంప్లైంట్ చేశాను, ఎక్కడెక్కడ ఎట్లా కబ్జాలు చేస్తారు. అట్లా పెద్ద పెద్ద కంపెనీలు చాలా ఉన్నాయి. అన్నిటి మీద కూడా ఒక పద్ధతి ప్రకారం విచారణ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఒక ప్రభుత్వం ఒక వ్యక్తికి భూమి కేటాయించింది, అది అన్అఫిషియల్గా అనెతికల్గా కేటాయించినా మనం ఇమ్మీడియట్ వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి వస్తుంది. మేము వచ్చి 15 నెలలు అయింది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఎంక్వైరీలు వేసాం. ఏదైనా మళ్ళీ రాజ్యాంగం ప్రకారం పోవాలా, ప్రొసీజర్ ప్రకారం పోవాలా.